ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో 1949లో విడుదలైన దేశభక్తి సినిమా మన దేశం. ఈ చిత్రాన్ని స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించారు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వి నాగయ్య, సిహెచ్ నారాయణరావు, కృష్ణవేణి కీలక పాత్రలో నటించారు. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఆ తర్వాత ఎన్టీఆర్ అనేక దేశభక్తి చిత్రాల్లో యాక్ట్ చేశారు. ఆ లిస్ట్లో సర్దార్ పాపారాయుడు, నా దేశం, బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న వార్ డ్రామా ఫిల్మీ ఫౌజీ. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. స్వాతంత్ర సమర కాలాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతుంది. హనీ రాఘవపూడి లాస్ట్ మూవీ సీతారామం కూడా దేశభక్తిని ప్రబోధించింది. ప్రభాస్ ఫౌజీతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ కూడా దేశభక్తిని తెలియజేసే చిత్రమే అని తెలుస్తుంది. ఈ మధ్యనే భారీ జనంతో వందే మాతరం అనే పాటను తెరకెక్కించారట. దీంతో డ్రాగన్ లో కొన్ని దేశభక్తి అంశాలకు సంబంధించి సన్నివేశాలు కూడా ఉంటాయని అర్థమవుతుంది. డ్రాగన్ 2026 జూన్ 25న విడుదల కానుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారని తెలుస్తుంది. కొంతమంది టైటిల్స్ కూడా రిజిస్టర్ చేసుకున్నారట. ఇదే బాలీవుడ్ లో టాక్ అన్నమాట. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఇండియా హౌస్ పేరుతో ఓ సినిమాని ప్రకటించి తెరకెక్కిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన చిత్రం అమరన్. శివ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ దేశభక్తి చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 2024 అక్టోబర్ 31న రిలీజ్ అయింది. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ మేజర్. అడ్విశేష్ మెయిన్ రోల్ పోషించిన ఈ చిత్రాన్ని శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీని మహేష్ బాబు ప్రొడ్యూస్ చేయడంతో నేషనల్ వైడ్ గా పబ్లిసిటీ దక్కింది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ పేట్రియాటిజాన్ని ఎమోషనల్ గా తెర మీద చూపెట్టింది. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన చిత్రం ఘాజీ. సబ్మెరైన్ నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. సముద్రం లోపల జరిగే పోరాటాలతో ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ మూవీలో రానా, తాప్సీ, రాహుల్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఉయ్యాలవాడి నరసింహారెడ్డి లైఫ్ స్టోరీతో తెరకెక్కింది సైరా నరసింహారెడ్డి. ఇది మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్. పైగా రామ్ చరణ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సైరాలో భారీ తారాగణం కనిపించింది. జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన్తార, అనుష్క, తమన్నా, రవికిరణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. బిగ్ బి అమితాబ్ అతిథి పాత్రలో మెరిశారు. క్రిష్ ఊరఫ్ జాగర్లమూడి రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన మూవీ గౌతమపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ మెయిన్ లీడ్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది బాలయ్య 100వ సినిమా. శ్రియా హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ మూవీలో హేమమాలిని బాలయ్యకు తల్లిగా నటించారు. జాన్ 12, 2017లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
అల్లూరి సీతారామరాజు, ఖడ్గం, మహాత్మా, సుభాష్ చంద్రబోస్, పరమవీర చక్ర, భారతీయుడు, ఠాగూర్, మరో ప్రపంచం, రాజన్న గగనం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. దేశభక్తిని ప్రబోధించే సినిమాలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. అన్ని భాషల్లోనూ పేట్రియాటిక్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. అన్నీ సూపర్ హిట్సే అవుతూ ఉన్నాయి. ఇది ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్టోరీ.